ఫోటో అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చంద్రబాబు నాయుడు గారు గుంటూరు జిల్లా నుండి పాదయాత్ర బస్సు యాత్ర నిర్వహించబోతా ఉన్నారు. తీసుకెళ్ళి ఈ బస్సు యాత్ర నిర్వహించడం ఎందుకు అంటే, నిన్న ఒక పత్రిక ఇంటర్వ్యూ ఇచ్చాడు ఆయన. రాష్ట్రంలో ఒక ప్రాంతం వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని గురించి ప్రజలకు వివరణ ఇవ్వాలి అని పదే పదే ఆయన దాన్ని నొక్కి చెప్పాడు. ఒక ప్రాంతాన్ని గురించి జరుగుతున్న అన్యాయాన్ని గురించి వివరిస్తానని. ఆ ప్రాంతానికి అన్యాయం జరగకుండా ఉండాలని మీరు మొదటి నుంచి తెలంగాణ విషయంలో తీసుకున్న నిర్ణయం ఒకసారి కనుక మీరు చూసుకుంటే, ఆత్మ పరిశీలన చేసుకుంటే, జరిగినటువంటి అన్యాయం మొత్తం మీకు వల్ల కాదా, మీ కారణం కాదా, మీరు కారణం కాదా అనేది తేటతెల్లం అవుతుంది. అందువల్ల మేము కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన బస్సు యాత్ర వెళ్లే ముందే మేము కూడా ఏ సమయాల్లో ఎప్పుడెప్పుడు తెలంగాణ రాష్ట్రం కావాలి, తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలి అని ఒకటికి 10 సార్లు 10 సందర్భాల్లో ఆయన చెప్పాడు. దానికి అనుగుణంగా కాంగ్రెస్ కోర్ కమిటీకి లెటర్స్ పంపడం కానీ, ప్రణబ్ ముఖర్జీ కమిటీకి, దాని తర్వాత అనేక సందర్భాల్లో ఆయన పంపించిన లెటర్స్ కానీ, 2009 ఎన్నికల మేనిఫెస్టోలో స్పష్టంగా ఆయన పెట్టినటువంటి దాని తీరు చూస్తే, ప్రత్యేక తెలంగాణ రావాలని మీరు ఈ నిర్ణయాలను తీసుకున్నారా, రాకూడదని కేవలం ఏదో ప్రజలకి మభ్య పెట్టడానికి ఆ రోజు మీరు నిర్ణయం తీసుకున్నారా? 2009లో మహాకూటమి ఏర్పాటు చేసినప్పుడు ఈ ప్రాంత ప్రజానీకాన్ని ఏదో విధంగా మభ్య పెట్టి ఓట్లు వేయించుకున్న నిర్ణయం తీసుకున్నారనేది ఈనాడు ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని, రేపు బస్సు యాత్రలో ప్రజల ముందుకు వెళ్ళినట్టు ప్రజలకు దీని మీద ప్రతి లెటర్ మీద మీరు వివరణ ఇచ్చి, తర్వాత మీరు ఎందుకు మనసు మార్చుకున్నారో కూడా రేపు యాత్రలో చెప్పవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆయన మేము కూడా దీనికి అనుగుణంగానే ఒక పోస్టర్ వేసి రిలీజ్ చేస్తా అన్నాం. ప్రజలకు తెలియాలి ఆయన ఇచ్చిన లెటర్స్, ఆయన ఏ విధంగా చేశాడండి. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తా ఉన్నాం. ఈ పోస్టర్ కూడా సీమాంధ్ర ప్రాంతం అంతా కూడా మేము పంపిస్తా ఉన్నాం. అక్కడ ప్రజానీకానికి తెలియాలి. ఆ ప్రజానీకం కూడా ఇవాళ ఎన్నో బాధలు పడి గత నెల రోజులుగా
సమైక్యంగానే ఉండాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆందోళన చేస్తున్న ప్రజానీకానికి ఈయన దగ్గర నుంచి వివరణ రావాలి. ఒకటి మాత్రం ఇవాళ ప్రజల్లో స్పష్టంగా ఉంది ఒక అభిప్రాయం, దీనంతటికీ కారణం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, చంద్రబాబు నాయుడు గారు రాసిన లేఖల వల్లే ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది. ఈ లెటర్స్ రాసేటప్పుడు ఏ లెటర్లో కూడా ఈయన రాష్ట్రాన్ని గనక మీరు విభజించేటట్లయితే సీమాంధ్రలో ఉన్నటువంటి ఇబ్బందులు, హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ప్రజల్ని బయటికి వెళ్లి వేరే రాజధాని మీరు ఏర్పరచుకోండి అనే సమయంలో వీళ్ళకి జరిగేటువంటి ఇబ్బందుల గురించి ఏనాడైనా ఎక్కడైనా ఆయన మాట్లాడి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాడా? అదే కనుక జరుగుంటే ఈనాడు ఈ తిప్పలు ఉండేవి కావు సీమాంధ్ర ప్రజానీకానికి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి ప్లేనరీ దగ్గర నుంచి కూడా స్పష్టంగా చెప్తా ఉంది, తెలంగాణ ప్రజానీకానికి ఒక సెంటిమెంట్ ఉంది, సెంటిమెంట్ని మేము గౌరవిస్తాం, కానీ విభజన నిర్ణయం కనుక తీసుకునేటట్లయితే రెండు ప్రాంతాలకి సమన్యాయం చేసిన తర్వాతనే మీరు తీసుకోవాలనేది స్పష్టం చేశాం. ఈనాడు రెండు ప్రాంతాలకి సమన్యాయం జరగలేదు, ఒక ప్రాంతానికి న్యాయం జరిగింది, సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగలేదు కాబట్టే ఈనాడు ఆందోళన జరుగుతూ ఉన్నాయి. మేము మొదటి నుంచి ఇవాళ జూలై 30వ తారీఖున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అనౌన్స్మెంట్ వచ్చే ముందు నుంచే సంకేతాలు వస్తూ ఉన్నాయి. దిగ్విజయ్ సింగ్ గారు కూడా రాష్ట్రాన్ని విభజిస్తే వచ్చే నష్టం ఏంటని అక్కడక్కడ అంటా ఉన్నాడు. ఇది సరైంది కాదు, మీరు నిలుపుదల చేయండి, ఆ ప్రకటన చేయకుండా సిడబ్ల్యూసీ ప్రకటన చేయకుండా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం అంతా రాజీనామాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి దగ్గర నుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి విజయమ్మ గారి దగ్గర నుంచి ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రాజీనామాలు చేశారు, హెచ్చరించారు, మీరు నిర్ణయం తీసుకోవద్దు, ఏ నిర్ణయమైనా తీసుకునే ముందు రాబోయేటటువంటి ఇబ్బందుల గురించి చర్చించి నీటి వనరులు కానీ, హైదరాబాద్ విషయం కానీ, సర్వీస్ మ్యాటర్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ ప్రతి విషయం క్షుణ్ణంగా మీరు ఆలోచించి తీసుకోవాలన్నది ఆ రోజు నుంచి హెచ్చరిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి, 30వ తారీఖు వెంటనే మీరు దాన్ని ఆమోదిస్తూ, ఈ విభజన ఆమోదిస్తూ 4-5 లక్షల కోట్లు మీరు ఇవ్వండి, వేరే రాష్ట్రాన్ని మేము రాజధానిని ఏర్పాటు చేసుకుంటామని అన్నారు. అంటే ఈయన ఆ నిర్ణయాన్ని ఆమోదించాము అని చెప్పడానికి ఎక్కువ టైం కూడా తీసుకోలే, ఇంకా ఎవరన్నా అంటారేమోనని అంత తొందరపడి చేశాడు. ఈయన ప్రధానమంత్రికి 3 పేజీలు లెటర్ రాసింది ఎప్పుడండి, వారం రోజులు చూసి ఇక్కడ ఉవ్వెత్తున మొత్తం ఆందోళన జరుగుతూ ఉంటే రాజకీయ పార్టీలు చేతుల్లో లేకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ సీమాంధ్రలో ఉన్నటువంటి ప్రజానీకం అందరూ అన్ని వర్గాలు రోడ్ల మీదకి వచ్చి ఇది జరిగింది అన్యాయం, దీన్ని నిలుపుదల చేయాలి, దీన్ని ఉపసంహరించుకోవాలని ఆందోళన చేస్తా ఉంటే ఆనాడు అన్యాయం జరిగిందని ఈయన లెటర్ రాస్తాడు. అప్పటి వరకు 4-5 లక్షల కోట్లు కావాలని బేరం చేసినటువంటి నాయకుడు అప్పుడు రాస్తాడు. మేము అందుకనే ఇవన్నీ కూడా ఆయన రాసిన లెటర్స్. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారికి ఆయన 18 అక్టోబర్ 2008 రాసిన లెటర్ మీకు ఇచ్చారు కాపీస్. ఆ లెటర్ దగ్గర నుంచి ఆయన ఎక్కడి నుంచి స్పష్టంగా చెప్పింది, దిస్ కమిటీ హ్యాడ్ ఆల్రెడీ had submitted its report to the party
The Politburo of Telugu Party has discussed thoroughly on the conclusions arrived at by the core committee and agreed with the recommendations in favor of formation of separate Telangana state. అని ఆయన కేటగారికల్ గా ఇచ్చేశాడు. రెండోది పాలిట్ బ్యూరో దీనిలో కాపీ ఆఫ్ ద రిజల్యూషన్ ఇచ్చాడు, అది పాలిట్ బ్యూరో రిజల్యూషన్. ఆయన కేటగారికల్ గా కంక్లూజన్ దిస్ ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ సపరేట్ తెలంగాణ అని ఇచ్చాడు. ప్రత్యేక తెలంగాణ అంశం 2009 ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ఆ రోజు మహాకూటమి పెట్టుకొని ఇక్కడ పొత్తులు పెట్టుకున్నాడు కాబట్టి ఆయన స్పష్టంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి దృష్టి కేంద్రీకరించింది. ఈ దిశలో నిరంతరం శ్రమిస్తూనే ఉంటుంది. తెలుగువారి ఆత్మగౌరవ పరిరక్షణ, వారి సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంతో నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ తెలుగువారు ఏ ప్రాంతంలో నివసించినా అందరికీ సమన్యాయం జరిగేలా కృషి చేస్తుంది. అది ఆయన ఫిలాసఫీ చెప్పాడు, ఎన్టీ రామారావు గారి ఫిలాసఫీ. కానీ దానిలో మాత్రం ఎక్కడ ఎన్టీ రామారావు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్కే ఆయన కట్టుబడి ఉన్నాడనే మాట మాత్రం చెప్పల. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలుగుదేశం పార్టీ నియమించిన కోర్ కమిటీ అందజేసిన నివేదికపై కూలంకషంగా చర్చించిన పాలిట్ బ్యూరో తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తూ వారి అభీష్టం మేరకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ మేరకు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో ఇప్పటికే తెలియజేసింది. ఈ నేపథ్యంలో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ లాస్ట్ సెంటెన్స్, ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అవసరమైన రాజకీయ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. మీరు ఎక్కడ యాంబిగ్యూటీ ఉందండి మీ నిర్ణయంలో? తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అనేటటువంటి అభిలాష ఆ రోజు నుంచే ఉంది. మహాకూటమి ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచే గవర్నమెంట్ కనుక వచ్చేటట్టయితే మొట్టమొదటి ఈ తెలంగాణ ప్రత్యేక తెలంగాణకి చర్యలు తీసుకుంటాం అనేది ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. అట్లానే మొన్న ఇటీవల ఒక సంవత్సరం క్రితం 2012 సెప్టెంబర్ 26న మళ్ళీ మన్మోహన్ సింగ్ గారికి ఒక లెటర్ రాశాడు. ఆ దానిలో కూడా ది అప్రోచ్ అడాప్టెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ కాజ్డ్ ఎనార్మస్ డ్యామేజ్ టు అవర్ స్టేట్ ఇన్ ది బెస్ట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అవర్ పార్టీ అడ్జెస్ యూ టు కైండ్లీ resolve this issue on priority by calling for all party meeting to settle the issue across the table. మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి ఇప్పటికే తెలంగాణ అంశం ఆలస్యమైంది, ఉద్యమాలు వస్తా ఉన్నాయి, మీరు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి మీరు రిజాల్వ్ చేయమని ఆయన ప్రధానమంత్రి గారికి రాశారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. డిసెంబర్ 7వ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పాడు. ఆ రోజు అశోక్ గజపతిరాజు గారు టీడీపీ నుంచి వెళ్ళాడు, చెప్పాడు మాకేం అభ్యంతరం లేదని చెప్పాడు. ఇంత జరిగి ఆఖరికి స్టేట్ సపరేట్ చేయడానికి సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకుందన్న తర్వాత కూడా 4-5 లక్షల కోట్లు కావాలని బేరం చేసి ఈ రాష్ట్ర పరువు ప్రతిష్టలు సీమాంధ్ర వాళ్ళ ఇబ్బందులు మొత్తం తాకట్టు పెట్టైనా సరే 4-5 లక్షల కోట్లు ఉంటే సరిపోతుందని చెప్పి ఈనాడు ఆత్మగౌరవ యాత్ర అని ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నారు. ఇవాళ ఆత్మగౌరవ యాత్ర దెబ్బతింటానికి, తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవ యాత్ర దెబ్బతింటానికి ప్రధాన కారకుడు చంద్రబాబు నాయుడు గారు అయ్యుండి ఇవాళ దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఏ రోజు ఎలక్షన్స్ వస్తాయో, ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయో, ఎలక్షన్స్ లో ఇది ఒక పెద్ద అంశంగా మనకు అడ్డం వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టడానికి ఈ రోజు ఆత్మగౌరవ యాత్ర అనేది దీంతో ఆయన ప్రజల ముందుకు వెళ్తున్నాడు. మేము అదే చెప్తా ఉన్నాం, మేమందరం బయట పెట్టే కంటే ఇంకా ఉన్నాయి అనేక సందర్భాల్లో ఈయన ప్రత్యేక తెలంగాణ అని ఇచ్చినటువంటిది. మొన్న ఆత్మగౌరవ యాత్ర పేరుతోటి నేను వెళ్తున్నాను, మొట్టమొదట ఉత్తరాంధ్రప్రదేశ్లో నేను మొదలు పెడతానని నేను స్టేట్మెంట్ ఇచ్చిన రోజు ఇక్కడ తెలంగాణ నాయకులు, టీడీపీ నాయకులు ఎర్రబెల్లి దయాకర్ రావు వీళ్ళంతా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? తెలంగాణ రాష్ట్రం ఏర్పడినా అక్కడ మీరు ఇబ్బంది పెట్టొద్దు అని వాళ్ళకు నచ్చ చెప్పడానికి వెళ్తున్నాడు అని వీళ్ళు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు. సీమాంధ్ర ప్రజానీకానికి
నచ్చ చెప్పడానికి వెళ్తున్నాడు అని మరి వీళ్ళు ఒక ఇంప్రెషన్ ఇచ్చారు. నువ్వు దాన్ని ఖండించావా? ఈరోజు మరి చెప్పమనండి. ఈరోజు పార్లమెంట్లో అలజడి చేశామని అక్కడ నాటకాలు ఆడితే పార్లమెంట్లో 2 ప్రాంతాల వాళ్ళు ఉంటే ఒక ప్రాంతం వాళ్ళేమో అలజడి, ఇంకో ప్రాంతం వాళ్ళేమో కూర్చోవటం. పార్టీ స్టాండా లేకుంటే ఏది అక్కడ? సో ఈ విధంగా ప్రజల్ని అనేక సందర్భాల్లో మభ్యపెట్టి మోసపుచ్చి ఈరోజు ఇవాళ బస్సు యాత్ర నేను వెళ్తున్నాను, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ఇవాళ హెడ్లైన్స్ వేయించుకున్నారు, ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, సీమాంధ్ర ప్రజలు, దీన్ని రిజాల్వ్ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన వల్ల ఇబ్బందులు వచ్చేది ఇప్పుడు ఎవరి వల్ల చెప్పబోతా ఉన్నాడు. ఆయన అక్కడికక్కడ నిన్న మొన్న నేను ఒక టీవీ ఇంటర్వ్యూలో చూసి, ఆయన ఇంటర్వ్యూలో ఆయన ఎంతసేపటికంటే దిగ్విజయ్ సింగ్ చెప్పాడు అసలు ప్రత్యేక తెలంగాణ అనే వాదం రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టారు, ఆయన కారకుడని దిగ్విజయ్ సింగ్ గారు చెప్పాడు. కాబట్టి ఇది ఎవ్వరికీ సంబంధం లేదు, సపరేట్ తెలంగాణ కావటం రాజశేఖర రెడ్డి గారి వల్ల అయిందని చెప్పాడు. మేము దానికి ఇమీడియట్ గా దిగ్విజయ్ సింగ్ గారిని అడిగాం, మేము మీడియా ద్వారానే అడిగాం. రాజశేఖర రెడ్డి గారు కనుక ఏ రోజైనా సరే ప్రత్యేక తెలంగాణ చేయమని ఉంటే పేపర్ క్లిప్పింగ్స్ అని ఉంటాయి, మీడియాలో ఎక్కడో చోట ఉంటాయి, లేకుంటే ఆయన ఏదైనా లెటర్ రాస్తే లెటర్ అన్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటుంది, మీరు దాన్ని బయట పెట్టండి. నిర్ద్వందంగా ఆయన ఎప్పుడైనా మాట్లాడితే సెకండ్ ఎస్ఆర్సి అనే మాట తప్ప ఎక్కడ కూడా ఆయన ప్రత్యేక తెలంగాణకి అనుకూలంగా ఆయన స్టేట్మెంట్ ఇచ్చింది లేనే లేదు. 2003లో చిన్నారెడ్డి వాళ్ళందరినీ తీసుకొని అక్కడికి వెళ్ళాడు అని చెప్పారు. ఎన్నడూ కూడా ఆయన ఆ రోజు సిఎల్పి లీడరు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు సిఎల్పి లీడరు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నంటే నాయకులు ఆయన దగ్గరికి 40 మంది వచ్చారు. మేము ప్రత్యేక తెలంగాణ అడగటానికి వెళ్తున్నాం, ఓ రిప్రజెంటేషన్ తీసుకెళ్తున్నాం. ఈ రిప్రజెంటేషన్ యాజ్ సిఎల్పి లీడర్ కెపాసిటీలో మీరు ఫార్వర్డ్ చేస్తున్నట్టు దాని మీద సంతకం పెట్టండి, రికమెండ్ చేస్తున్నట్టు కాదు. వాళ్ళు రికమెండేషన్ అడగల, ఫార్వర్డ్ చేస్తున్నట్టు సంతకం పెట్టినంటే ఫార్వర్డ్ చేశాడు. లెటర్ హ్యాస్ బిన్ ఫార్వర్డెడ్ అంతే, ఎక్కడా కూడా ఆయన రికమెండ్ చేయలే. ఆయన్ని పట్టుకొని, ఆయన చనిపోయిన ఆయన పట్టుకొని ఆయన రికమెండ్ చేశాడు కాబట్టి ప్రత్యేక తెలంగాణ ఏర్పడిందని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దిగ్విజయ్ సింగ్ను కోట్ చేస్తూ మాట్లాడటం అంటే ఇది అది ఆత్మవంచన చేసుకోవటమే, ఎదుటి వాళ్ళ మీద బురద చల్లడానికి చేసే ప్రయత్నం తప్ప రెండోది లేదు. కాబట్టి మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ఎట్లా ప్రజల మధ్యకి వెళ్ళటానికి ఒక నిర్ణయం తీసుకున్నావు, ప్రజల మధ్యకి వెళ్ళి మీరు రాసిన లెటర్స్ అన్నిటినీ ఒకదాని తర్వాత ఒకటి మీరు చదివి వినిపించి ప్రజలకి, ఇదిగో నేను రాసిన లెటర్స్ ఇవి, నేను నిర్ణయం తీసుకుంది ఇది, వీటిల్లో చేశారు, కానీ నాకు ఇవాళ కొంచెం పశ్చాత్తాపడుతున్నాను, నేను రాసిన దానికి నేను పశ్చాత్తాపం పరిహారం చేసుకోవటానికి ఈ రోజు మీ ముందుకు వస్తున్నాను. మీ గౌరవం కాదు, నా గౌరవం పోయింది ప్రజల ముందు, నేను నా గౌరవ పరిరక్షణ యాత్ర నేను చేస్తా ఉన్నాను. ఇది ప్రజల ఆత్మగౌరవ పరిరక్షణ కాదు, చంద్రబాబు నాయుడు గారి గౌరవ పునరుద్ధరణ యాత్ర చేసుకుంటున్నానని చెప్పి అన్ని వివరించి, ఆఖరికి నిన్న మొన్న మళ్ళీ 2వ లెటర్ కూడా రాశాడు, అన్ని వివరించి మీరు చెప్పాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.